పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రాయవరంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ లో నుంచి టీడీపీ ఏజెంట్లని వైసీపీ నేతలు బయటకు లాగేశారు. దాంతో ఒక్కసారిగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రాయవరంలో జరిగిన ఉద్రిక్తత ఘటనకు సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఉదయం నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అయిందో పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మాచవరం మండలం, రాయవరం, అదేవిధంగా కూడా వెల్దుర్తి మండలం, లోయపల్లి, ఈ విధంగా కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు మాత్రం టీడీపీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఈ బూత్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రానియకుండా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రెసిడెంట్ నేనైతే మాత్రం ఖమ్మంపాడులో ఉన్నాను. ఖమ్మంపాడు వద్ద గత ఒక 2 గంటల నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ఒక గంట క్రితమే ఇక్కడ వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా బాహాబాహికి దిగిన పరిస్థితి కనపడింది. పూర్తిగా కూడా ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకున్నారు. అదేవిధంగా కూడా ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడ ఈ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను అక్కడ ఉన్న ఖమ్మంపాడులో ఉన్నటువంటి ఏదైతే బూత్ ఉన్నానో ఈ బూత్ని ప్రత్యేకంగా చూపించడానికి కారణం ఏంటంటే ఈ బూత్ని క్యాప్చర్ చేయడానికి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రయత్నించిన సందర్భంలోనే తీవ్ర ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తమైంది. పరస్పరం కూడా దాడులు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కనపడింది. ఇటువంటి తీవ్ర ఉద్రిక్తత ఉన్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేసేందుకు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళకి పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే మారడంతో వాళ్ళ వల్ల కాలేక వాళ్ళు కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడింది. ఏంటంటే అంత ఉద్రిక్తమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి తీవ్రతను తట్టుకోలేని పరిస్థితి ప్రస్తుతం కనపడింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ ఓటు వేసేందుకు మహిళలు వచ్చినటువంటి సందర్భం, వాళ్ళు కూడా ఇక్కడ ఓటు వేయించకుండా వేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా బారు తీరి ఉన్నారు అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఇది పెద్ద పోలింగ్ కేంద్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఓటింగ్ జరిగేటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ విధంగా ఉన్న పరిస్థితి కనపడింది. ఇక్కడికే ప్రజెంట్ ఐజీ వచ్చారు, అదేవిధంగా కూడా ఎస్పీ వచ్చిన పరిస్థితి కనపడింది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా ఇప్పుడు మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఎస్పీ ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ క్యాప్చర్ చేసేందుకు కూడా ప్రయత్నించారు, ఈ బూత్ని క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఈ ఐజీ, ఈ ఎస్పీ, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈ దళాలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడింది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే బ్రహ్మారెడ్డి ఉన్నారో ఆయన కూడా వచ్చిన పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రత్యేక ఫోర్స్ను కూడా ఇక్కడికి తెప్పించిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటికే ఈ ప్రాంతానికి మీద పట్టు సాధించేందుకు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ బూత్ని కూడా క్యాప్చర్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నించిన క్రమంలో ప్రజెంట్ ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ ఓటర్లు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ వేయకుండా కూడా ఆపిన పరిస్థితి కనపడింది. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డి ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే వచ్చి బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి చేస్తున్నట్టుగా కూడా ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన్ని ఐజీ అయితే మాత్రం అటువంటిది ఏమీ లేదని చెప్పారు. ఆ తర్వాత ఎస్పీ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ ఇక్కడ మనం ఎస్పీ కనపడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అయితే
కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్రెసిడెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం అయితే చూడొచ్చు. మనతో పాటు ఎస్పీ గారు అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఆయన అయితే మాత్రం మాట్లాడేందుకు అంత సంసిద్ధత అయితే వ్యక్తపరచలేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి తీవ్రత ఆ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇక్కడ ఈ గ్రామానికి కనుక చూసుకున్నట్టయితే గ్రామానికి సంబంధించి మొత్తంగా ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లు మొత్తం కూడా 12,000 మంది ఓటర్స్ ఉన్నటువంటి ఈ గ్రామంలో చెరిసగం వైసీపీకి టీడీపీకి సంబంధించి చెరిసగం ఓటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నాయకులు. అయితే ఈ కొంతమంది టీడీపీకి వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్గా 1 నెల క్రితం 2 నెలల క్రితం ఇక్కడ ప్రెసిడెంట్ అయితే మాత్రం టీడీపీలోకి జాయిన్ అయినటువంటి సందర్భం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాళ్ళకి వర్గపోరైతే స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ పరస్పరం కూడా ఒకళ్ళపై ఒకళ్ళు దాడి చేసుకున్నారు, రాళ్ల దాడి చేసుకున్నారు. రోడ్డుకి సంబంధించి రోడ్డు మీద కూడా దాడులు చేసుకున్న పరిస్థితి కనపడింది. అయితే అటువంటి సందర్భంలో ఇక్కడ దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా కంట్రోల్ చేయలేని స్థితి. అంటే ఉన్నటువంటి ఒక 20-30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయలేని పోలీసులు మాత్రమే ఉన్నారు. 100 మంది కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఒక సందర్భంలో పోలీసులే ఇక చేసేదేమి లేక పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి దాక్కున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాతే ప్రజెంట్ ఇక్కడకి స్పెషల్ ఫోర్స్ రావడం జరిగింది. స్పెషల్ ఫోర్స్ వచ్చినటువంటి క్రమంలో ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే కొంత సద్దుమణిగినట్టు తెలుస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియలేనటువంటి ఈ పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో మహిళలు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్లో పాల్గొనడానికి వచ్చారు. ప్రధానంగా కూడా మహిళా ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఒక పండగ వాతావరణంలో వచ్చినట్టుగా కూడా కనిపించింది. అయితే ఇక్కడ ఓటుకి సంబంధించి తేడా పడుతున్న ఉద్దేశంతోనే పరస్పరం కూడా ఒకరిపై ఒకళ్ళు దాడి చేసేందుకు, ఒకరిపై ఒకరు పై చేసేందుకు ప్రయత్నించారు. కొంత దీనికి సంబంధించి వాళ్ళని ప్రధానంగా చెప్పాలంటే మాత్రం క్యాప్చర్ చేసేందుకు, బూత్ క్యాప్చరింగ్ చేసేందుకు ప్రయత్నించిన క్రమం అయితే కనపడింది. ఇక్కడ మనం చాలా ప్రాంతాల్లో కూడా ఈ టీడీపీకి అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పరస్పర దాడులు చేసుకోవడమే కాకుండా అక్కడికి బూత్ క్యాప్చర్కి వచ్చేటువంటి సందర్భం, అదేవిధంగా కూడా ఈ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డు పడినటువంటి సందర్భం. ఈ సందర్భంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. మహిళలతో సహా చాలామందికి ఇప్పటికీ మనం జరిగినటువంటి 6 ఇన్సిడెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే 10 మంది దాకా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఖమ్మంపాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్లో పూర్తిగా కూడా ఒక 10-15 మంది కూడా గాయపడ్డారు. తలలు కూడా పగిలిపోయి రక్తాలు కారుతున్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఐజీ రావడం జరిగింది, ఎస్పీ రావడం జరిగింది. వాళ్లే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పల్నాడులో ఈ ఎన్నికలు సజావుగా చేస్తామని చెప్పినప్పటికీ, ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఆచరణలో అయితే అదైతే కనపడలేదు. పరస్పరం కూడా దాడులు చేసుకుంటున్నారు. అదేవిధంగా కూడా పరస్పరం ఓటర్ని మభ్యపెట్టడమే కాకుండా ఓటర్ని భయపెట్టేటువంటి క్రమం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పల్నాడులో ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఏ క్షణానికి ఏ విధంగా మారుతాయో తెలియలేనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఓటర్లు మాత్రం వస్తున్నారు, ఉత్సాహంగా పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే వచ్చినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయభ్రాంతులకు లోన్ చేసేటువంటి సంఘటనలు అయితే ఇవి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్.